ఆకలే అసలు దరికి రాలేదు వివరమే తెలుపరా చెరియ తలపులతో మనసు నిండాక ఆకలి గెలరా గతములోన మరి నా కూడా అనుభవం నాయనా నీకోసం నేనున్నానంటూ నీ కడదాకా వచ్చేదే ప్రేమ మా జంటను చూడండ్రా బాబు మరి మా లవ్వుకు 60 ఏళ్ళంట అంచేత మనసంతా ప్రేమ నింపుకోండి లేకుంటే లైఫ్ అంతా బోరే ఇది నిజం మొదటి చూపుకు కుదురు కరువై గుబులు పెరిగి మనసు మొత్తం బంగారం లాంటి వాడికి బజ్జున్న నిద్దురలేక ప్రేమింత పని చేస్తుందా నా వాణ్ణి మాట్లాడకుండా చేస్తుందా ప్రేమనే తినుచు ప్రేమనే కొలుచు పాటలు ఎన్నాళ్ళు ప్రేమలో గెలుపు ప్రేమతో మలుపు ప్రేమతో బ్రతకరా ప్రేమనే వరము పొందకపోతే వయసు దండగేరా ప్రేమించే మనసే లేకున్నా మాదంతా హ్యాపీ లైఫ్ ఏ తోడు లేని మీదంతా ఏ మాత్రం లైఫే కాదంతా లవరంటూ ఒకరుంటే నువ్వు కింగు భాయ్ లవ్ అంటూ లేకుంటే బెస్ట్ తెలుసుకో పొద్దు నుంచి దిగుతున్నావు నా కాళ్ళు లాగేస్తున్నాయి నేను నడలేను నేనేమో వాకింగ్ తిరుగుతున్నానంటవా ఏంది ఆ పిల్లగాడు చూసుకోవాలి కదా అప్పుడుదా తిరగాల్సిందే తప్పదు ఇదిగో సామె నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాడు ఓరు ఏదో కండక్టర్ నువ్వా ఆ ఎదవ కూడా ఎందుకని మ్యాటర్ అంటే చెప్పండి నా కొడుకు ఇదిగో ఎదవా అంటే పడ్డాను కానీ నా కొడుకు నీ కొడుకు అంటే ఊరుకోను ఎదవా నా కొడుకు కనపోతే నీ కొడుకు అంటానా ఇదిగో ఈ ఫోటోలో ఉండాడు బబ్బులు నా కొడుకుయా అయితే ఏంటి ఈ అడ్రస్ కావాలి కదా చెప్పరాదు ఎక్కడ ఉంటున్నాడు హైదరాబాద్ లో ఉంటున్నాడు హైదరాబాద్ లో ఎక్కడ ఆర్యన్ రాజేష్ ఇంట్లో ఆర్యన్ రాజేష్ ఎక్కడ ఉంటున్నాడు పీకే రావు గారి ఇంట్లో పీకే రావు ఇల్లు ఎక్కడ ఉంది అది తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను ఎదవా అర్థమైంది పీకే రావు ఇల్లే కదా నాకు తెలుసు బాబు నీ పుణ్యం ఉండదు చెప్పయ్యా చెప్తాను ఇదిగో ఈ రోడ్ అమ్మట 2 కిలోమీటర్లు వెళ్తే రోడ్ నంబర్ 42 వస్తుంది వెళ్ళొద్దు 43 వస్తుంది వెళ్ళొద్దు 44 వస్తుంది వెళ్ళొద్దు 45 వస్తుంది వెళ్ళొద్దు వెళ్ళాలి గానమ్మట 8 కిలోమీటర్లు వెళ్తే సరిగ్గా రైట్ లో ఉంటది ఏంటి పీకే రావు ఇల్లా కాదు రామాలయం అదెందుకయ్యా దేవుడు ఉంటాడు కదా దండం పెట్టుకో పోదారుంటే తీర్థం ఇస్తాడు ప్రసాదం ఇస్తాడు సెటకోమం పెడతాడు అవి పెట్టుకుని బయటికి రా బయటకు వస్తే కుడి పక్కన సందు ఉంటుంది వెళ్ళొద్దు ఎడం పక్కన సందు ఉంటుంది వెళ్ళొద్దు గుడి వెనక్కిళ్ళు చిన్నగా ఒక చిన్న సందు ఉంటుంది ఆ చిన్న సందులో 12 కిలోమీటర్లు వెళ్ళు అక్కడ పెద్ద స్లమ్ ఉంటుంది ఆ స్లమ్ సెంటర్ లో ఉంటది కరెక్ట్ గా కాదు బోరింగ్ పంపు ఎందుకయ్యా మీ ఆవిడ కొడద్ది నువ్వు తాగు నువ్వు కొట్టు ఆవిడ తాగుద్ది ఎందుకంటే అప్పుడు దాకా నడిచినట్టు అలసిపోయింటారు కదా మీరు అక్కడి నుంచి బయటకు వచ్చాక చిన్నగా చూడు మసీద్ కనపడుతుంది ఆ మసీద్ ఎదురుగా 8 కిలోమీటర్లు వెళ్ళు అక్కడ ఉంటుంది సరిగ్గా నీకు కాదు నేషనల్ హైవే చేపల లారీలు వెళ్తాయి కదా చేపల లారీ ఎక్కి కలకత్తాలో దిగు కలకత్తా ఎందుకు ఎయిర్పోర్ట్ ఉంటది కదా అక్కడికి వెళ్ళు రైట్ ఎక్కి చెన్నైలో దిగు చెన్నైలో ఎందుకు నెల్లూరుకి దగ్గర కదా అక్కడ కారు కట్టించుకో చిన్నగా మీ ఇంటికి వెళ్ళు ఇదిగో ఈ అడ్రస్ ఈ ఫోటో వెనకాల క్లియర్ గా రాసుకో మళ్ళీ హైదరాబాద్ వచ్చాయి అప్పుడు నేను నీకు చూపెట్టేస్తాను అడ్రస్ క్లియర్ గా రాసుకొచ్చా నువ్వు చెబుతావా అడ్రస్ అయితే రాసుకొచ్చావు కదా ఎద్దబ్బా అడ్రస్ లేకుండా అడ్రస్ అలా చెప్తారా ఎద్దబ్బా బొమ్మలు చూపెట్టేస్తే అడ్రస్ చెప్పేస్తారా ఇట్లా ఎద్దబ్బా ఎదవన్నారు ఎద్దబ్బా ఎదవాని ఒరే ఎద్దబా నువ్వు భావే ఏందో అనిపించుకోవాల్సి నీ వెనక నా ప్రాపర్టీ ఉంది. ఆ బిల్డింగా? అది కాదు, మరి దానికి నీకు మధ్యలో ఉంది.
ఇదా? దానికి ముందు నీకు వెనక. ఉంటే తీసుకో, నాకేంటి? ఓకే. నేను కదమ్మా. అది కాదు డాడీ, మీ ముందే ఎలా కొట్టాడో చూడండి. నేనేమి డాడీ ముందు కొట్లా, నీ వెనకే కొట్టాను. చూసావా డాడీ ఎలా మాట్లాడుతున్నాడు? హలో, లవర్వి కదా, కవర్ ఉంటుకుందని తీసుకున్నా. షట్ అప్, కవర్ చేసుకోకు. చూడండి అంకుల్, అయిన దానికి కాని దానికి ఇలా కూడా పడుతుంది. ఎవరు పక్కలు వచ్చాయి? ఆంటీవా? అవును, వాళ్ళ అమ్మవే. డాడీ అసలు వీడెవడో నాకు తెలీదు. ఇదిగో ఇక్కడ కలుసుకుందాం రమ్మని చెప్పి కూడా మీ డాడీ వచ్చేసరికి నేను ఎవరో తెలియటానుకుంటావే. అంతేలే, మీ ఆడవాళ్ళు టైం చూసి తప్పించుకుంటారు, మా మగాళ్ళు ఇరికించేస్తారు కదా అంకుల్. యు 100% రైట్. డాడీ నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, పద. రే మామ, హడావిల్లో అత్త బుక్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఆ అత్త రే పిలవద్దు, ఇది మన దగ్గర ఉంచితే ఇంకో మీటింగ్ ఉపయోగపడుతుంది. అత్తగారిది ఏం కాలేజీ? ఉమెన్స్ కాలేజీ అంట. హలో 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 హలో, ఏంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? కాలేజీలోకి. ఇది ఉమెన్స్ కాలేజ్. చా, మేము మెన్స్ బార్బర్ షాప్ అనుకోవాలి. ఏంటి ఎట్టకారమా? కాదు, చమత్కారం. గొడ్డు కారం ఏం కాదు, మగాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. మేమేమో అమ్మాయిలకి బ్రాకెట్లు వేయడానికి వెళ్ళట్లేదు. మరి జాకెట్లు వేయడానికి వెళ్తున్నారా? కాదా, వీళ్ళ నాన్న ప్రిన్సిపాల్, ఆయనతో మాట్లాడదామని వెళ్తున్నా. చెవులో చుట్టెట్టుకున్నోడికి చెప్పు. అదేంటి? ఇక్కడ అయ్యలు ఎవరూ లేరు, అమ్మలే ఉన్నారు. పోనీ సుజాత మేడం ఉందా? ఉంది. ఏయ్, మీ అమ్మ ఉందంట్రా, వెళ్దాం పదండి. పదండి పదండి పదండి. కిత్తకిత్తలొద్దమ్మా. సుజాత మేడం అమ్మ కాదు, అమ్మాయి. I see. ఇప్పుడు ఈ క్యాప్ ఎక్కడ కొన్నారు? బాగుంది. సాలార్జంగ్ మ్యూజియం లో. మీ స్టూల్ తీసుకొని పారిపోతున్నా అండి, వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి. పట్టుకో. అంటే ఏంటి, నేను అటు వెళ్ళగానే మీరు ఇటు దూరిపోదామనా? హలో, నా కెరీర్ లో ఇలాంటి సీన్లు చాలా చూశాను. పరిగెట్టింది చాలు మీ ఫ్రెండ్ అని వెనక్కొచ్చేయమనండి, చెప్పులు అరిగిపోతాయి. రే, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. వెనకొచ్చాయి. ఇదిగో, వాచ్మెన్ అయినా జెంటిల్మెన్ లా కనిపిస్తున్నావు. అప్పుడప్పుడు అంతే. నిజం చెప్పేస్తా, లోపల నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. నిన్న షాప్లో బుక్ మర్చిపోయింది. ఇచ్చినట్టు ఉంటుంది, ఒకసారి చూసుకున్నట్టు ఉంటుందని వచ్చా. మీరు పర్మిషన్ ఇస్తే అయితే వెళ్ళండి. బయటకా? కాదు, లోపలికి. థ్యాంక్ యూ. ప్రిన్సిపాల్ కొండ వస్తున్న వాడివి వాచ్మెన్ గా ఉన్నావు. అప్పుడప్పుడు అంతే. ఏంటి? ఇదిగోండి మీ స్టూలు. పెట్టుకోవాయ్, ఖాళీగా ఉన్నావు కదా. కలర్స్ వీళ్ళెవరే? ఏమో, ఆ సెంటర్ లో ఉన్నవాడు బాగున్నాడు కదా. ఏ ఖాళీగా ఉంటే ట్రై చేస్తావా? రైల్వేతో ఉండు. ఏం గురు, టులెటా? అసలు మీరు ఆడపిల్లలేనా? డౌట్ ఉంటే పక్కకి రా, చూపిస్తాం. మేము ఆ టైప్ కాదు సిస్టర్స్. సిస్టర్సా? మోర్ యూజ్లెస్ ఫెలోస్. మగాళ్ళనే రెస్పెక్ట్ లేకుండా ఇంత రెచ్చిపోతున్నారేంట్రా? కరెక్ట్. మనం నీళ్ళలో పడితే చేపలు మనలు తింటాయి, అవి ఒడ్డున పడితే వాటిని మనం తింటాం. రే, అదిగో అత్త. ఆహా, లగన్ టీమ్ లా ఉన్నారా? ఆహా, ఈ క్షణంలో నేను ఆ బాల్ అయిపోతే ఎంత బాగున్నో. ఆ తర్వాత మెడిమిక్ సోప్, జాలిం లోషన్ కూడా నిన్ను సేవ్ చేయలేవు. ఆహా, గుడ్ షాట్. హాయ్. చూడరా, నాకేం చూడరా. దెబ్బ తగిలిందా? లాటరీ తగిలితే కరెంట్ షాక్ కొట్టినట్టు కింద పడి కొట్టుకుంటున్నాడేంటి? మా వాడికి హార్ట్ కొంచెం వీక్. హార్ట్ వీక్ అయితే పైన ఎట్టుకోవాలి, అక్కడ ఎట్టుకున్నాడేంటి? హార్ట్ అటాక్ కాదు, క్రికెట్ బాల్ తగిలింది. మరి దెబ్బ తనకి తగిలితే ఆడరుస్తాడేంటి? వాడు అరలేడుగా. ఏ బొంబాయి ఆర్టిస్టా? డబ్బింగా? నీ అబ్బా, అంత గట్టిగా దెబ్బ తగిలితే వాడికి మాట వస్తుంది. హెల్ప్ చేస్తున్నాను. నిన్న నీ వెనక్కి కొట్టానని ఇవాళ ముందు కొడతావా? అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఒకే ఒక్క ఫైనాన్షియల్ ఫ్రెండ్ అండి వాడు. మాకు లేడీ లాడేలో వాడిని ఇలా కుప్ప కూల్చేస్తారా? ఏమిటి ఉగ్రవాదం? నేను కావాలని కూల్చలేదు, సారీ, కొట్టలేదు. బాగా గట్టిగా తగిలిందా? అంత వెళ్ళి అడుగుతారేంటండి? ఇటు చూడండి, ఇదే ఇంత డ్యామేజ్ అయిందంటే ఆలోచించండి అక్కడ ఎంత డ్యామేజ్ అయి ఉంటుందో. సీరియస్ గా ఉన్నట్టుంది, ఏమన్నైతే కేసు అవుతుంది. ఏం చేద్దాం? హాస్పిటల్ తీసుకెళ్దాం. నువ్వు ఫోన్ చేసి అంబులెన్స్ ఉండమను.
రండి రండి. తప్పుకొని వచ్చేసాం రే తప్పుకోండి మెల్లిగా మెల్లిగా జాగ్రత్త కాలు సరిగా పెట్టుకో ఏరా వచ్చేసాం ఇది మంచి హాస్పిటలేనా? ఏంటోరా నాకు డౌట్ గానే ఉంది. చాలా మంచి హాస్పిటల్. నీకెలా తెలుసు? రెగ్యులర్ గా ఇలా కొట్టి ఇక్కడ తీసుకొస్తూ ఉంటావా? లేదు, ఇక్కడ మా డాడీ డాక్టర్. ఏమా ఏమైంది? డాడీ, మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ ఇతనికి తగిలింది. ఓ మై గాడ్, ఎక్కడ? మీరాగండి చెప్పకండి, మీరు చూడండి సార్. ఏది బాబు నీ ఫేస్ చూపించు. ఫేస్ ఎందుకని చూడటం, దెబ్బ తగిలిన ఫేస్ చూడండి. హలో, దెబ్బ ఎవరికి తగిలిందని చూడాలిగా. తిరుగు. నువ్వా? అంకుల్ మీరా? డోంట్ సే అంకుల్. డాక్టర్ మీరా? ఎస్. ఏమైంది? మేము ప్రేమించుకుంటున్న విషయం మీకు చెప్పేసానని ప్రియ నన్ను బాల్ తో కుట్టేసింది. డాడీ అబద్ధం. షట్ అప్. దెబ్బ ఎక్కడ తగిలింది? నంబర్ 16/46A, SR ఉమెన్స్ కాలేజ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. అరే 34 అనుకుంటారా? 32. ఏయ్, ఒంటి మీద దెబ్బ ఎక్కడ తగిలిందని అడుగుతున్నాను. చెప్పలేను అంకుల్. చూపించలేడు కూడా. చెప్పలేను, చూపించలేను అంటే ట్రీట్మెంట్ ఎలా చేయాలి? మీరేం చేయొద్దులేండి. ఏ? మీ మీద, మీ ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్న కోపంతో నాకు ఏ రాంగ్ ఆపరేషన్ చేశారనుకోండి. అనుకోవడం ఏంటి, ఫాదర్ గా గ్యారంటీగా చేసేస్తా. ఏయ్, అప్పుడు నా ఫ్యూచర్ పాడైపోద్ది. పదండ్రా, వేరే హాస్పిటల్ పోదాం. నువ్వు పడుకో. సైడ్ తప్పుకోండి. డాడీ, అతనికేం పర్వాలేదుగా? ఏ నీకు టెన్షన్ గా ఉందా? డాడీ, మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. బాగా అర్థం చేసుకున్నాను. నీకు అతనికి ఏ సంబంధం లేకపోతే అతను ఎందుకు ఉమెన్స్ కాలేజ్కి వచ్చాడు? ఎందుకు మీరు ఆడుతున్న క్రికెట్ దగ్గర ఉన్నాడు? అదే నాకు తెలీదు. ఇన్నాఫ్. ఇంకా ఎక్కువ నటించకు. డాడీ, రేయ్ ఇక ఆపండ్రా, ఊపింది చాలు గాని ఇక దిగి నడవరా. నిజంగానే దెబ్బ తగిలిందని అందరూ అడిగిపోయారు. అంటే నీకు దెబ్బ తగలేదా? నిజంగా దెబ్బ తగులుంటే చచ్చి ఊరుకునేవాడు. మరి బాల్ ఎలా పగిలింది? హలో సారు పగలు కొట్టాడు. అమ్మని, మరి నాకెందుకు చెప్పలేదురా? లీక్ చేస్తావని. కమ్ ఆన్. రాస్కల్, ఎంత నాటకం ఆడాడు. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? సారీ బేబీ, ఐఎమ్ సారీ. తండ్రిగా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించు, నేను బాధపడను. ఎక్సెప్ట్ ఈ కేడీ గార్డెన్ తప్ప. నీ పార్టీ రాలేదా? లేదురా. ఎంత లేట్ గా వస్తా అంత మంచిదిలే. అదేంటి? ఇంకో 2 బీర్లు ఎక్స్ట్రా లాగించొచ్చుగా. ఎక్కడికి రా? వేడిగా ఒక కప్పు కాఫీ దాకా వస్తావా? ఇది పోసొస్తా. పో. సారీ, ఇది మనదా? వెయిట్ ప్లీజ్. త్వరగా రండి మాస్టారు, 15 minutes పడుతుంది. ఓ నాయనో, ట్యాంక్ ఫుల్ అయిపోయి గట్టి తేయబట్టుంది. ఆర్యన్, ఇటు ఏంట్రా? అర్జెంట్ గా సేవ్ చేయరా, పాకిస్తాన్కి వెళ్ళాలి. వెళ్ళు. ఆ టిన్నెట్ ఇదెందుకురా? ప్రస్తుతానికి ఏదైనా టాయిలెట్ రా, కాస్త అడ్డంగా ఉండు. ఐఎమ్ ఎ బీర్ బాయ్. త్వరగా కానీరా. అమ్మయ్యా. ఐఎమ్ ఎ బీర్ బాయ్. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా బీరా? ఏమి యూతో వీడియోరా పంపిస్ తాగుతాడేమోరా. హలో సార్. ఎంతైనా బీరే. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వాటర్ ప్లీజ్. హలో. ఐ ఆమ్ ఓల్డ్ ఇండియన్ క్రికెటర్. అప్పుడు మ్యాచ్లు మిస్ చేశాను, ఇప్పుడు కరెక్ట్ గా పట్టేశాను. గొప్ప పని చేశారు. మ్యాచ్ బ్రేక్ లో కోక్ తాగినట్టు దాన్ని తాకండి. అది బీరు మాలుమై. దీన్ని వేస్ట్ చేయకూడదు, టేస్ట్ చేయాలి. డాడీ, మిమ్మల్ని డాక్టర్ తాగదని చెప్పారా? ఇది బీరే బేటీ. అయినా సరే వద్దు. ఒక్క గుక్క తాగి వదిలేస్తానమ్మా. ఒక్క చుక్క కూడా తాగడానికి వీల్లేదు. తెలిసి అంటుందా తెలియకంటుందా? ఏమో. కమింగ్ సార్. పదండి. పదరా. అరే ఏంట్రా ఇది? బీరు మహిమ. తప్పుకో అమ్మా. మామా, నీ పార్టీ. వీళ్ళు ఇక్కడ పార్టీ పెట్టారా? Come on friends, have it. Take it, yeah. Have it. ఇదేంటి? బియర్. చిచ్చి, బియర్ ఎందుకు ఆర్డర్ చేశా?
తాగడానికి. అవునే, చాలా బాగుంటుంది. టేస్ట్ నాకొద్దు, నేను కూల్ డ్రింక్ తీసుకుంటా. దీన్ని కూడా కూల్ డ్రింక్స్ లో కలిపేశారే. ఎప్పుడు ఎగ్ ని వెజిటేరియన్ లో కలిపినప్పుడే. తాగు. నాకు ఇష్టం లేదే. తాగొద్దు. నువ్వు తాగొద్దు అంటున్నావు కాబట్టి తాగుతా. ప్లీజ్ ప్రియా. ఏ మిస్టర్, తను తాగితే నీకేమైంది? ఇందులో ఉన్నది బియర్ కాదు. బియర్ టిన్ లో బియర్ కాకపోతే ఏముంటుంది? అయ్యో అది ఎవరిది? మైసెల్ఫ్. బ్యాడ్ స్మెల్. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా? రానా? సరే రానా. ఈ మాట కోసమే చూస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా అని నీకెలా చెప్పనా అనుకున్నా. తీరా నువ్వు రా అన్నాక నో ప్రాబ్లం వచ్చేస్తున్నా. నో ప్రాబ్లం వచ్చేస్తున్నా. యా టెల్ మీ. తగ్గించు కొంచెం నీ జోరు, నువ్వంటే నాకు యమబోరు. తగ్గించు కొంచెం నీ జోరు, నువ్వంటే నాకు యమబోరు. I hate you, I hate you. No, no, no. I hate you, I hate you. Hey, you can't do this to me, yeah. Excuse me. What? Sorry. Excuse me. ఏంటి? మస్తు మస్తుగున్నవే మిస్, వస్తాను ఇస్తవా కిస్. మస్తు మస్తుగున్నవే మిస్, వస్తాను ఇస్తవా కిస్. మిస్ కాదు బాసు, అది నా మిస్సెస్. నేనిస్తాను నీకు డిష్ డిష్. మిస్ కాదు బాసు, అది నా మిస్సెస్. నేనిస్తాను నీకు డిష్ డిష్. నిన్ను తొలిసారి నాకేదో అయ్యిందే కొయ్యారి. చూస్తూనే నా మనసు చేజారి, ఎటు పోయిందో ఏమో మరే. చేసావు నువ్వే చూరి, కాదంటే పెడతా ఎంక్వైరీ. అదే చేసావు నువ్వే చూరి, కాదంటే పెడతా ఎంక్వైరీ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ డార్లింగ్. మతి చెడిపోయిన బ్రహ్మచారి, శృతి మించిపోకు మితి మీరి. మతి చెడిపోయిన బ్రహ్మచారి, శృతి మించిపోకు మితి మీరి. మాటు వేసి బీటు కాసి సందు చూసి సైగ చేసి అడ్డు రాకు నాకు ప్రతిసారి. ఎక్స్క్యూజ్ మీ. ఏం బే? నువ్వంటే నాకు పిచ్చి, లవ్వాడుతాను వచ్చి. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి, ఓకే అను ప్రేమించి. ఎక్స్క్యూజ్ మీ. ఏం బేబీ? పోరా పక్షి, కుంకుతో ఒకటిచ్చి తీరుస్తలో పిచ్చి. అయ్యో. ఎక్స్క్యూజ్ మీ. క్యా రే? కళ్ళ జోడు తీసి చూడు కన్యాకుమారి, కనపడుతుంది ప్రేమకు దారి. ప్రేమించి చూడు నన్ను ఒక్కసారి, ప్రేమించి చూడు నన్ను ఒక్కసారి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ స్వీట్ హార్ట్. తాని జోడు తీస్తే